హలో అండి, వెల్కమ్ టు మామ్స్ వ్లాగ్స్. ఈరోజు మనము ఇద్దరికి సరిపోయేలాగా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో టేస్టీగా టీ ఎలా పెట్టుకోవాలో చూద్దాము. ఫస్ట్ మనము ఒక చిన్న గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. మనము ఇద్దరికి టీ పెడుతున్నాం కాబట్టి 2 గ్లాసెస్ వాటర్ సరిపోతుంది. అందులోకి మనము ఒక 2 యాలకులు, 1 ఇంచ్ అల్లము, చిన్న దాల్చిన చెక్క, అలాగే కొద్దిగా బెల్లము. మేమైతే టీలోకి బెల్లం వాడతాము, మీరు షుగర్ కూడా వేసుకోవచ్చు. షుగర్ వాడేవాళ్ళు 2 స్పూన్స్ వాడితే సరిపోతుంది. ఇప్పుడు ఆ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ బాగా దంచుకొని ఆ వాటర్లోకి యాడ్ చేసేసుకోవాలి. తర్వాత అందులోకి 2 స్పూన్స్ టీ పౌడర్ యాడ్ చేయాలి. మనం ఇద్దరికి టీ పెడుతున్నాం కాబట్టి 2 స్పూన్స్ సరిపోతుంది. వాటన్నిటిని బాగా కలుపుతూ 2 to 3 minutes లో టు మీడియం ఫ్లేమ్లో బాయిల్ అవ్వనివ్వాలి. మనకు ఈ బాయిల్ అవుతున్న టైంలో ఆ టీ అరోమా రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుంది. నిజంగానే టీ అనేది చాలామందికి అలవాటే కాదు, ఒక ఎమోషన్ కూడా. ఈ మెజర్మెంట్స్తో టీ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందులోకి మనము 1 గ్లాస్ పాలు తీసుకోవాలి. మనము 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాం కాబట్టి 1 గ్లాస్ పాలు అనేది సరిపోతుంది. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది మనకు టీ. చూడండి, టీ కలర్ మారుతూ ఎంత బాగుందో కదా. ఇప్పుడు ఆ టీని బాగా కలుపుతూ మనము మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. అలా కలపడం వల్ల ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యి మంచి ఫ్లేవర్ వస్తుంది టీకి. అంతే అండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ టీ రెడీ అయిపోయింది. ఇలాంటి టీని మనము డేలో ఒకసారి తాగినా చాలా రిఫ్రెషింగ్గా ఫీల్ అవుతాము. టీ అయితే చాలా బాగా వచ్చింది. ఈ మెజర్మెంట్స్తో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్గా టీ అనేది మనకు వస్తుంది. ట్రై చేసి ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేయండి. మీ ఫేవరెట్ స్నాక్తో ఈవినింగ్ టైం టీ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.